గాయస్ 2018 జూన్ 23న థాయిలాండ్లో ఒక కోచ్తో కలిసి 12 మంది పిల్లలు హఠాత్తుగా మిస్ అయ్యారు. అప్పట్లో ఈ న్యూస్ ప్రపంచమంతా మారుమోగింది. స్టోరీలోకి వెళ్తే ఈ 13 మంది ఒక మౌంటైన్ కేవ్లో వెళ్ళాక భారీ వర్షం వల్ల ఆ కేవ్ అంతా ఫ్లడ్స్తో నిండిపోవడంతో వాళ్ళు బయటకి కాకుండా 4 కిలోమీటర్స్ గుహ లోపలికి వెళ్ళి అక్కడే ఉన్నారు. ప్రపంచమంతా వీళ్ళు చనిపోయారనుకుంటుంటే కరెక్ట్గా 9 రోజుల తర్వాత వీళ్ళని 2 బ్రిటిష్ డ్రైవర్స్ కనిపెట్టారు. అండ్ రెస్క్యూ కోసం వేరే వేరే దేశాల నుండి డైవింగ్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ సాయం చేయడానికి వచ్చారు. సాడ్లీ అందులో ఒక థాయ్ నేవీ సీల్ కూడా సేవ్ చేయడానికి ట్రై చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంకో పక్క ఈ 13 మంది ఆక్సిజన్ చాలా తక్కువ కండిషన్లో ఆ చలిలో బతుకుతామన్న హోప్తో ఉన్నారు. అండ్ ఎగ్జాక్ట్గా 17వ రోజున 4 కిలోమీటర్ల వరకు పిల్లలు డైవ్ చేయలేరని వాళ్ళకి మత్తుమంది ఇచ్చి డైవర్స్ వెనక కట్టేసుకొని బయటకు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కరిని తీసుకురావడానికి 3 to 4 hours పట్టేది. సో 3 days కష్టపడి అందరినీ కాపాడారు. అసలుగా కండిషన్స్లో 13 మంది పిల్లల్ని సేవ్ చేయడం అంటే అద్భుతమనే చెప్పాలి. అండ్ దీని మీద 13 Lives అనే మూవీ కూడా తీశారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఒకరిని రెస్క్యూ చేయాలంటే ఎంత కష్టం అనేది.